డ్రాగన్ ట్రైలర్ చూశాక నాకైతే ఒకటే అనిపించింది, ఈసారి ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్ తో దిగారు. ఎన్టీఆర్ ని ఎప్పుడు చూడని, కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయని లుక్ లో ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ లో పెట్టి కొత్తగా ప్రెజెంట్ చేశారు. మరి మ్యాన్ ఆఫ్ మాసెస్ మన ఎన్టీఆర్ ని లార్జర్ దాన్ లైఫ్ స్టోరీలో ప్రెజెంట్ చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ప్రశాంత్ నీల్ అయితే పక్క లార్జర్ దాన్ లైఫ్ క్యాన్వాస్ రెడీ చేశారు. మరి ఇలాంటి క్యాన్వాస్ కి ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్ట్ తోడైతే ఒక మాస్టర్ పీస్ రెడీ అయినట్టే. మెయిన్లీ ఈ గ్లిమ్స్ లో చాలా స్టోరీ చెప్పారు ప్రశాంత్ నీల్. మీకు గుర్తుంటే సలార్ అప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, ముందే చెప్పాల్సింది, అన్ని క్యారెక్టర్స్ ని గుర్తు పెట్టుకోలేకపోయామనే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మన ప్రశాంత్ నీల్. అందుకే ఈసారి అలాంటి మిస్టేక్స్ లేకుండా ఫుల్ గా ప్లాన్ చేసుకుని కరెక్ట్ గా దిగారు. ఆ వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంటది, అసలు మెయిన్ స్టోరీ ప్లాట్ ఏంటి క్లియర్ గా చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పనట్టే చెప్పారు. అవేంటో ఈ వీడియోలో క్లియర్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ముందుగా మన అందరి తరపున మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కి హ్యాపీ బర్త్డే. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు మీనింగ్ ఏంటి, అసలు ప్రశాంత్ నీల్ కెరియర్ లోనే డ్రాగన్ ఎందుకు బిగ్ స్టోరీ అవుతుంది అనడానికి రీజన్, ఆఫ్ఘాన్ లో ఉన్న ఉగ్రవాదులకి అలాగే రూత్లెస్ చైనాకు కూడా దొరకకుండా చేసిన గోల్డెన్ ట్రయాంగిల్ కి కనెక్షన్ ఏంటి, అసలు ఈ మొత్తం థింగ్ లో ఇండియా ఎందుకు సెంటర్ అయింది, ఇప్పటి వరకు కూడా అది రియల్ ఇష్యూ ఎందుకో చెప్తా. సో వెల్కమ్ టు ది ఎన్టీఆర్ నీల్ వరల్డ్ ఆఫ్ డ్రాగన్. ఫస్ట్లీ మనం ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం. ఆ బ్లాక్ వెస్ట్ లో ఎన్టీఆర్ ని చూస్తే ఊసరవిల్లిలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది, వాడి నరాలు కాదు హై టెన్షన్ వైర్లు. దానికి తోడు ప్రశాంత్ నీల్ కి ఓసిడి ప్రాబ్లం ఏమో గానీ తన హీరోస్ కి బ్లాక్ వెస్ట్ వేసిన ప్రతిసారి యాక్షన్ బొమ్మ అదిరిపోయింది. ఈసారి కూడా భారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పక్కా మూవీలో లూగర్ సృష్టించిన విధ్వంసం వణుకు పుట్టిస్తుంది. కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఎన్టీఆర్ నీల్ మూవీ అనౌన్స్మెంట్ చేశాక ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ లుక్ కొంచెం బుగ్గలతో రగుడుగా ఉంటే గ్లిమ్స్ లో సేమ్ లుక్ ఉన్న మొత్తం లీన్ బాడీకి చేంజ్ చేసేసారు. మరి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది ఫుల్ మూవీ స్క్రీన్ మీద చూసాక తెలుస్తుంది. కానీ ఎన్టీఆర్ లుక్ అయితే చాలా కొత్తగా ఉంది. ఒకటి మాత్రం క్లియర్, బ్లడ్ షెడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అది నీల్ ఎలా డిజైన్ చేశారనేది నేను వెయిటింగ్. ఇంకా గ్లిమ్స్ విషయానికి వస్తే ముందే క్లియర్ గా వరల్డ్ బిల్డింగ్ ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేసేసారు. అసలు బ్రిటిషర్స్ ఇండియాకి దేనికోసం వచ్చారు, ఎందుకున్నారు అని. ఓపియం పాపీ 1967 లో మూవీ మొత్తం బిల్డ్ చేశారు. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత బిల్డ్ చేసిన సెటప్ ఇది. దానికోసం ప్రశాంత్ నీల్ చాలా రీసెర్చే చేశారు. టాటా కంపెనీ గురించి తెలుసు కదా, ఇండియాలోనే మోస్ట్ లాయల్ అండ్ ట్రస్టెడ్ కంపెనీ. కానీ ఈ కంపెనీ అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఈ డ్రగ్ ట్రేడ్ తో అని మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అప్పట్లో టాటాను రన్ చేసింది జమ్షెడ్జీ నుజీర్ వాంజీ టాటా. కాటన్ అండ్ టీ ట్రేడింగ్ తో పాటు ఈ ఓపియం ట్రేడ్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేస్తున్న టైంలోనే చైనాతో కూడా వార్స్ చేశారు. బ్రిటిషర్స్ దీనినే ఓపియం వార్స్ అనేవాళ్ళు. కానీ ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చాక టాటా వాళ్ళు ఈ ఓపియం ట్రేడ్ ని ఆపేశారు, ఫుల్లీ లీగల్ ప్రాసెస్ కి వచ్చేసారు. కానీ తెలుసు కదా, ఒకసారి వ్యాక్యూమ్ వస్తే దాన్ని ఫిల్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా, అలా పుట్టిందే ఈ డ్రాగన్ స్టోరీ. అప్పట్లో ఇండియాలో మెయిన్ పోర్ట్స్ అంటే రెండే, ఒకటి ముంబై, అదే బాంబే అండ్ కోల్కతా. బాంబేని ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ కంట్రోల్ చేస్తే కోల్కతాని గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. సో ఈ రెండింటి మధ్యలో జరిగే ఓపియం వార్ కవర్ చేసేస్తారు ఈ మూవీలో. ఇక్కడే ప్రశాంత్ నీల్ సలార్ టైంలో జరిగిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసి ఈసారి ఆ మిస్టేక్ లేకుండా ముందే ఈ కంపెనీలో ఎవరుంటారు, వాళ్ళ రోల్ ఏంటి క్లియర్ గా పోర్ట్రే చేశారు. టాప్ చీఫ్ నుండి బాటమ్ అసాసిన్ వరకు అందరి రోల్ ఏంటి అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్ఘాన్ కంపెనీ మెయిన్ బాస్ దాదా సర్కార్, నెంబర్ 2 వచ్చి సుజయ్ సర్కార్, నెంబర్ 3 బాబీ సర్కార్. సబ్ టైటిల్లో వజీర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. వజీర్ అంటే పర్షియన్ లాంగ్వేజ్ లో మినిస్టర్ ఆర్ అడ్వైజర్ అని మీనింగ్. నెంబర్ 4 రావ్ ఈజ్ అకౌంటెంట్. నెంబర్ 5 విక్టర్ మెన్స్కావ్, రష్యన్ డిస్ట్రిబ్యూటర్. నెక్స్ట్ జనరల్ దురాన్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు, లార్డ్ ఆఫ్ సోమాలియా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అసలు ఆఫ్ఘన్ వాళ్ళు ఆఫ్రికాకి ఎలా డ్రగ్స్ స్మగుల్ చేసేవాళ్ళు. ఫస్ట్లీ డ్రగ్స్ మొత్తం సోమాలియాలోనే ల్యాండ్ అవుతాయి, అక్కడ నుంచే పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే జెర్సీ క్యారెక్టర్ కూడా ఒక డిస్ట్రిబ్యూటరే. ఆఫ్రికా అండ్ యూరోప్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆఫ్రికా నుండి యూరోప్ కి డ్రగ్స్ ఎలా స్మగుల్ చేశారు అనేది క్లియర్ గా చూపించారు. సో ఫైనల్ గా ఈ ఆఫ్ఘన్ కంపెనీకి ఒక ఆర్మీ కావాలి, అంటే ఒక ట్రైనర్ కూడా కావాలి. అతన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విలన్స్ ని చాలా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ హీరోయిన్ రుక్మిణి జెన్సిస్ లో ఉన్న వర్డ్స్ చెప్తుంది, అంటే బైబిల్ ప్రకారం దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో చెప్తుంది. 1 వీక్ లో మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా ఎలా క్రియేట్ చేశాడు గాడ్ అనేది చెప్తుంది. ఇక్కడ ప్రశాంత్ నీల్ భారీగా సెటిల్ ఎలివేషన్ వేసేశాడు. గాడ్ రెస్ట్ తీసుకోవడం అనగానే 7th డే ద డెవిల్ ఈస్ బార్న్ అని చెప్పి ఆ విధ్వంసం చూపించారు. అండ్ ఫైనల్లీ ద డెవిల్ మన ఎన్టీఆర్ ని తీసుకొచ్చారు. 99 మెంబర్స్ ని చంపి లూగర్ అని చెప్పారు. లూగర్ అంటే ఒక గన్ పేరు. ఆ గన్ వరల్డ్ వార్ 1 and 2 లో జర్మన్స్ వాడారు. ఆ పేరు పెట్టారంటే ఖచ్చితంగా చాలా రక్తపాతం చూస్తాం. రక్తాభిషేకం జరగాల్సి.
ఎన్టీఆర్ ఫస్ట్ డైలాగ్ ఓపెనింగ్ గూస్ బంప్స్. లూగర్ క్యారెక్టర్ మోస్ట్ బ్రూటల్ వైలెంట్ అని చెప్పకనే చెప్పారు. కరెక్ట్ గా ఒక యాక్షన్ ఎలివేషన్ పడితే బొమ్మ బ్లాక్ బస్టర్, థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. కానీ అసలు డ్రాగన్ అని టైటిల్ ఎందుకు పెట్టారు? ఇక్కడ నా అనాలిసిస్ ఏంటంటే ట్రైనీస్ 99 మెంబర్స్ డెత్స్ ఉన్నాయి. లూగర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ ఆఫ్ఘన్ వాళ్ళే. అంటే ఇక్కడ ఆఫ్ఘన్ వాళ్ళలోనే ఇంటర్నల్ వార్ అయి ఉండాలి, లేదా మన లూగర్ అదే ఎన్టీఆర్ సీక్రెట్ ఏజెంట్ అయినా అయి ఉండాలి. మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. కానీ ఇక్కడ రుక్మిణి క్రిస్టియన్స్ వర్డ్స్ చెప్తుంది, కానీ ఆఫ్ఘన్ వాళ్ళేమో ముస్లిమ్స్. మరి క్రిస్టియన్స్ వర్డ్స్ ఎందుకు యూజ్ చేశారు? మీరు గమనిస్తే తన చేతిలో ఒక బేబీ కూడా ఉంటుంది. అసలు ఆ బేబీ ఎవరు? బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి? ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎలా తీసుకొస్తారో వెయిట్ చేసి చూడాలి. లాస్ట్ లో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, జలీల్ రెహమాన్, ఆఫ్ఘన్ కంపెనీకి లాజిస్టిక్స్ హెడ్. అన్నట్టు అతని చేతులు సంఖ్యలతో ఉంటాయి, అంటే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది ఎవరు అంటే అనిల్ కపూర్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు యాజ్ రఘువీర్ రాథోడ్, నార్కోటిక్స్ బ్యూరో చీఫ్. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే డ్రగ్స్ ని కంప్లీట్లీ అరెస్ట్ చేయడానికి పంపిన ఏజెంటే లూగరా, లేదా ఇంకా వేరే కనెక్షన్ ఏమైనా ఉందా? ఇంకోటి గమనించారా, గ్లిమ్స్ మొత్తంలో ఆఫ్ఘన్ కంపెనీ గురించే ఎక్కువ డీటెయిల్స్ చెప్పారు, కానీ గోల్డెన్ కంపెనీ గురించి రివీల్ చేయలేదు. అసలు గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? థాయిలాండ్, లోయస్ అండ్ మయన్మార్ మధ్యలో ఫామ్ అయిన ఒక ట్రయాంగిల్ ఏరియా. ఈ ఏరియా ఎప్పటి నుంచో డ్రగ్ హబ్ లా ఉంది, ఎందుకంటే ఆ ఏరియాస్ లో మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్ చాలా ఎక్కువ. సో డ్రగ్స్ కి అనుకూలమైన ప్లేస్ ఇది. నాకు ఈ గ్లిమ్స్ మొత్తం చూసాక ఒక పెద్ద డౌట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ KGF లో అమ్మ సెంటిమెంట్ పెట్టారు, అదే సలార్ లో చూసుకుంటే ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేశారు. కానీ డ్రాగన్ మూవీలో ఉండే ఎమోషన్ ఏంటి అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. నాకు తెలిసి ప్రాపర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ ని, ఎమోషన్ ని, మెయిన్ థీమ్ రివీల్ చేయొచ్చు. ఈ గ్లిమ్స్ లో కేవలం ఆఫ్ఘన్ కంపెనీ గురించే చెప్పారు, ఇంకా గోల్డెన్ కంపెనీ సైడ్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. ఇంకో క్రేజీ థియరీ ఏంటంటే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అనిల్ కపూర్ యాజ్ విలన్ అండ్ ఎన్టీఆర్ యాజ్ సీక్రెట్ ఏజెంట్ అయి ఉంటే ఆ థియరీ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. బట్ ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేశారు, ఎలా ఫుల్ఫిల్ చేశారు అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. బీజిఎం విషయానికి వస్తే ఈ గ్లిమ్స్ వరకు నాకైతే పెద్ద రిజిస్టర్ అవ్వలేదు. అలారికి కూడా బీజిఎం చూడగా ఎలా కనెక్ట్ అయిందో మనకు తెలిసింది. సో ఇది గ్లిమ్సే కాబట్టి బీజిఎం గురించి పక్కన పెట్టేద్దాం. ఫైనల్లీ నాకైతే ఈ గ్లిమ్స్ చూసాక చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఖచ్చితంగా చిన్న స్టోరీ అయితే కాదు. మీకు ఎలా అనిపించింది ఈ గ్లిమ్స్? తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలాంటి క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ విజనరీ ఎపెక్స్ మీడియా. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గుడ్ సినిమా.